సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కి కేంద్రం అనుమతి నిరాకరణపై రాజకీయ రచ్చ పీక్స్ కి చేరింది. పేదల పిల్లల చదువుల కోసమే సీఎం అమెరికా పర్యటనకి వెళుతున్నారని, పేదల పిల్లల చదువుకోకూడదని బీజేపీ బీఆర్ఎస్ కుట్ర పన్నాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ నేతల ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. ఆగస్టు సంక్షోభం గుర్తుకు వచ్చి ఆ భయంతోనే సీఎం రేవంత్ అమెరికా పర్యటనని రద్దు చేసుకున్నారని ఆరోపించింది. అసలు సీఎం పర్యటనని అడ్డుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. సీఎం రేవంత్ ఫారిన్ టూర్ అనుమతి నిరాకరణని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఒక సీఎం ఫారిన్ టూర్ విషయంలో ఎన్నో విషయాలు పరిశీలిస్తారన్నారు. గతంలో కాంగ్రెస్ సీఎం తరుణ్ గొగోయ్కి యూపీఏనే అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. యూపీఏ హయాంలో బీజేపీ సీఎం అర్జున్ ముండాకి కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. నాడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీకి వీసా ఇవ్వొద్దని అమెరికా ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారన్నారు రామచంద్రరావు. రేవంత్ రెడ్డికి క్లియరెన్స్ ఎందుకు రాలేదో తమకు తెలియదన్నారు ఎంపీ అరవింద్. ఎంఐఎం నేత కూతురు పెళ్లికి వెళుతున్న విషయాన్ని రేవంత్ టూర్ స్కెడ్యూల్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరిందన్నారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. సంక్షోభం నుంచి బయటపడేందుకే సీఎం టూర్ రద్దు చేసుకున్నారని ఆరోపించారు. మరోవైపు రేవంత్ అమెరికా టూర్ అనుమతి నిరాకరణపై విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. అమెరికా పర్యటన ఉద్దేశాన్ని రేవంత్ స్పష్టంగా తెలపలేదంది విదేశాంగ శాఖ. పర్యటన కార్యక్రమాలు సీఎం హోదాకి తగినట్లుగా లేవని తెలిపింది కేంద్రం. ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకి కేంద్రం అనుమతి తప్పనిసరని, రేవంత్ లండన్ పర్యటనకి అనుమతి ఇచ్చామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. Let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, అసలు ఏ ప్రాతిపదికన ఈ పర్మిషన్స్ అనేవి ఉంటాయి? ఇప్పుడు ఇన్అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటున్నారు. అసలు ఎలాంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది? అండ్ అమెరికా టూర్ కి కేంద్రం అనుమతి నిరాకరణపై లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఇప్పుడే మనం కొద్దిసేపటి క్రితం చూసినట్టుగా కేంద్ర విదేశాంగ శాఖ వీక్లీ బ్రీఫింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడానికి ఒక రీజన్ స్పష్టంగా చెప్పింది. సీఎం హోదాకు తగ్గట్టుగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం లేకపోవడం, అదేవిధంగా ఆ ప్రోగ్రాం యొక్క పర్పస్ ఆఫ్ విజిట్ కూడా లేదన్నటువంటి అంశాన్ని ఇక్కడ రీజన్గా చూపెడుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వము అనుమతి నిరాకరించిందన్నటువంటి ఒక చర్చ కొనసాగుతున్నట్టు వేళ అసలు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతి తప్పనిసరి అన్నటువంటి ఒక ప్రశ్న లేవనెత్తుంది. గతంలో కూడా 2022లో కూడా ఇదే ప్రశ్న ఉత్పన్నమైంది. ఆనాటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ వెళ్ళడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వము నిరాకరించింది, పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. అప్పుడు కూడా ఇదే ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే ఏదైతే క్యాబినెట్ సెక్రటేరియట్ నిబంధనల ప్రకారము రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, దేశం విడిచి విదేశీ పర్యటనలు చేయాలంటే తప్పనిసరిగా కేంద్ర విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని నిబంధనలు చెబుతున్నాయి. ఎందుకంటే దేశంలోని ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, విదేశాలకు వ్యక్తిగతంగా కావచ్చు, అదేవిధంగా అఫీషియల్ ప్రోగ్రామ్స్ కావచ్చు వెళ్ళినప్పుడు ఒక దేశ దౌత్య సంబంధాలకు సంబంధించి అక్కడ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి వారు కొన్ని నిబంధనల ప్రకారం ఆ ప్రోగ్రామ్స్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. పర్యటనకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరాలను ఈ పొలిటికల్ క్లియరెన్స్ అనేటువంటి ఎంఈఏ వెబ్సైట్లో అప్లై చేస్తే దానికి పరిశీలించిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటి విభాగం నుంచి ఆర్థికపరమైనటువంటి అనుమతులు వస్తాయి. ఆ తర్వాత ఈ పొలిటికల్ క్లియరెన్స్ వస్తుంది. కానీ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతించినటువంటి కేంద్ర విదేశాంగ శాఖ ఇక్కడ అమెరికా పర్యటనకు మాత్రము వ్యతిరేకించడంలో స్పష్టంగా తాము వెరిఫై చేసినటువంటి విషయాల్లో సీఎం హోదాకు తగ్గట్టుగా ప్రోగ్రాం లేదు, అదేవిధంగా ప్రోగ్రాం యొక్క ఉద్దేశం లేదన్నది ఇక్కడ చెప్తున్నటువంటి రీజన్. ఒక ప్రోగ్రాంకి సంబంధించి ముఖ్యమంత్రులు, మంత్రులు ఆ విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే వారు ఇచ్చినటువంటి ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి,
అదేవిధంగా లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్, ఆ ప్రోగ్రాంలో ఏ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు, అది ఏ లెవెల్లో ఉంది ప్రోగ్రామ్ అన్నది ఒకటి డిసైడ్ చూస్తారు. ఆ తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, విదేశీ సంస్థల విరాళాలు కావచ్చు, విదేశీ ఆతిథ్యం ఉంటే మాత్రం డెఫినెట్గా FCRAకి సంబంధించినటువంటి అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ పొలిటికల్ క్లియరెన్స్ అనేది ఆ ప్రోగ్రామ్ను బట్టి కేంద్ర విదేశాంగ శాఖ ఇస్తుంది. ఇక్కడ అదే విషయంలో క్లియరెన్స్ రావడం వైఫల్యం చెందడంతో అక్కడ అమెరికా పర్యటన రద్దు చేసుకుని ఆగస్టు 23న సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి హైదరాబాద్ రాబోతున్నారు. దీని మీద పొలిటికల్ రచ్చ కొనసాగుతుంటే గతంలో కూడా ఇలాంటి అనుమతుల నిరాకరణ జరిగింది. 2022లో అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, 2012లో కాంగ్రెస్ సీఎం తరుణ్ గొగోయ్ కావచ్చు, అంతకుముందు బీజేపీ సీఎం అర్జున్ ముండా కావచ్చు, ఇలా కొద్దిమంది సీఎంలకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ అనుమతులు నిరాకరించింది, పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదన్నటువంటి చర్చ జరుగుతుంది. అయితే కేంద్రానికి పూర్తిగా ఏదైతే అనుమతి ఇవ్వాల్సినటువంటి రైట్ ఉంటుందో అది ఉన్నది కాబట్టి దాని ప్రకారమే కేంద్ర విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.